నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అర్జీదారులు పోటెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మీరందరూ కూడా వారి సమస్యలు కూడా కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికి బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. సో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. భారీగా క్యూ లైన్లు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం ఒక్కొక్కరి లోపలికి వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు వినపించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి సోమవారం కూడా నిర్వహిస్తున్నా కూడా ఇక్కడికి కూడా సమస్యలు మాత్రం పరిష్కారం కావడం కూడా పలువురు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రతి సోమవారం తిరుగుతున్నామని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్ కూడా చూస్తున్నాం. 2 లైన్లు ఏర్పాటు చేశారు. ఒకటి మహిళలకు సంబంధించిన లైన్, మరొకటి పురుషులకు సంబంధించిన లైన్లు ఏర్పాటు చేసి లోపలికి పంపిస్తున్నారు. మొత్తం కూడా నల్గొండ జిల్లాకు సంబంధించిన అధికారులు మొత్తం కూడా లోపలే ఉన్నారు. అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు కూడా లోపలనే ఉంటారు. అదేవిధంగా కలెక్టర్ ఉంటారు, జేసీ ఉంటారు, మొత్తం అక్కడనే ఉంటారు. కాబట్టి వీరి సమస్యలు కూడా త్వరగా పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతో కూడా వీరు అన్ని అర్జీలు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. కొంతమంది వారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఏ గురించి వచ్చారు, ఏంటి మీ సమస్య? మా చిట్యాల సార్ అమ్మ ఆదర్శ పాఠశాల స్కూల్లో పనులు చేసినాం. అయిపోయి కూడా 2 సంవత్సరాలకు వస్తుంది. బిల్లులు రావట్లేదు. ఆ బిల్లుల గురించి కలెక్టర్ గారిని కలుద్దామని వచ్చినాం సార్. ఇదే ఫస్ట్ టైం వచ్చా? ఇంతకుముందు ఏమైనా వచ్చావా? ఇంతకుముందు 20 సార్లు వచ్చినాం సార్. సమాధానం ఏమైనా వస్తుంది? మా దగ్గర బడ్జెట్ లేదు, వచ్చిన పడతాయి వస్తాయి అంటారు అంతే. ఇంక వేరే సమాధానం ఏం లేదు. ఎప్పుడు వచ్చినా వస్తాయని అంటారు తప్ప ఏం లేదు. ఆ కలెక్టర్ గారు పిలిచి డిఓ గారు చెప్తారు. డిఓ గారు మళ్ళీ ఫోన్ కలవడు. వాళ్ళ డిఓ ఆఫీస్కి పోయినా మళ్ళీ కలవడు. మళ్ళీ ఎప్పుడైనా ప్రజావాణిలో వచ్చినప్పుడు కలిసినప్పుడు వస్తాయని ఆయన సమాధానం చెప్తుండే తప్ప ఏం ఇప్పుడు 2 సంవత్సరాల సంది ఏం ఒక పనసు లేదు, ఒక రూపాయి లేదు. మాది చిట్యాల మండలం నేడ గ్రామ సర్పంచ్ నేను. ఇది మా స్కూల్లో బయాలజికల్ సైన్స్ పోస్ట్ ఖాళీగా ఉంది. దానికోసం 10 రోజుల క్రితం డిఓ గారు డిప్యూటేషన్ మీద చిట్యాల నుంచి ఒకళ్ళు అపాయింట్మెంట్ చేశారు. ఆమె ఇంకా జాయిన్ అయితలేదు. దానికోసమని మనం కలెక్టర్ ఫిర్యాదు చేద్దామని వచ్చింది. మేము అమ్మ ఆదర్శ పాఠశాల బిల్లులు గత 2 ఏళ్ల కింద చేసి బిల్లులు పెట్టినామండి. ఇంతవరకు కూడా మాకు కొంచెం కూడా ఒక బిల్లుల మీద కొంచెం కూడా స్పందన లేదు. ప్రతి గ్రీవెన్స్లో వస్తున్నాము, అప్లికేషన్లు ఇస్తున్నాము, కలెక్టర్ గారు చేస్తాము, బడ్జెట్స్ లేవు అవి ఇవి అని చెప్తున్నారు. అంతేకాని ఎన్నిసార్లు మేము అప్లికేషన్లు ఇచ్చినా కూడా మాకు మాత్రం కొంచెం కూడా ప్రజావాణి కార్యక్రమంకి వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని కూడా చాలా మంది చెప్తున్నారు. మీ సమస్య పరిష్కారం కావడం లేదా? మేము ఇప్పటికీ వచ్చి 3 నెలల నుంచి ఇచ్చినాం సార్. కనీసం చిన్న బిల్లులన్నా ఇస్తున్నారు కలెక్టర్ గారు. తప్పకుండా ఇస్తాము అని అన్నారు. అవి కూడా 2 నెలలు అవుతుంది చెప్పి, ఇంతవరకు అవి కూడా ఇవ్వట్లేరు. అందుకని మళ్ళీ ఒకసారి కలెక్టర్ గారిని కలుద్దామని వచ్చినాం. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? గత 2 నెలల నుంచి ఇస్తున్నాం సార్ బిల్లులు, అది గ్రీవెన్స్కి అంతే. ఒక్కొక్కరు 2 సంవత్సరాల నుంచి వస్తుంది. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి మీ సమస్య? మాది నాంపల్లి మండలం దేవతపల్లి గ్రామము. మాది 1999లో మా గ్రామంలో 6 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని పేద ప్రజలకు పనిచేసింది ప్లాట్లు. అందులో గ్రామ అవసరాల కొరకు ఒక 5 ప్లాట్లని గవర్నమెంట్ తీసేసింది. ఊర్లో ఉన్న దగ్గర ఉన్న వ్యక్తులు కొందరు ఆ ప్లాట్లని అక్రమంగా కబ్జా చేసేసుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక గ్రామ ఉప సర్పంచ్ని, మా పాలకవర్గం ఉన్నది. మేము పోయి అందులో ఏదన్నా ఇది గవర్నమెంట్కు సంబంధించి ఏదైనా పనులు చేద్దామంటే అడ్డగిస్తున్నారు. దాని మీద కలెక్టర్కు కంప్లైంట్ ఇద్దామని మేము ఇక్కడ వచ్చేసాం. మాది ఇక్కడ నల్గొండ మండలం సార్, గొల్లగూడ గ్రామము. ఈ పిటిషన్ ఇచ్చేసి ఈ డేట్ని ఇచ్చాము. ఇది సెక్షన్లో మాత్రం ఫార్వర్డ్ కావట్లేదు. తర్వాత మేము జేసీ గారిని కలిసాము. తర్వాత అతను లాస్ట్ ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. మళ్ళీ మా నాన్నగారు పోయి కలిస్తే సెక్షన్కి తర్వాత రండి అని చెప్తున్నారు. కానీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలి. అది మరిగూడెం మండలం రాజపేట తన గ్రామ పంచాయతీ. అక్కడ ప్రభుత్వ భూమిని అక్కడ అధికారులు పెంచరకు ప్రభుత్వ భూముల రహదారి కోసం దాన్ని కబ్జా చేయడం జరిగింది. దానిపై కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడానికి వచ్చినాం. అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారు పూర్తిగా ప్రజల సొమ్ముని లూటీ చేయడం జరుగుతుంది, పట్టించుకుంటాడు మా ఎంఆర్ఓ గారు. అందుకని కలెక్టర్ గారు సార్ దృష్టికి తీసుకెళ్ళామా? చేస్తాం సార్. మాకు అది ప్రభుత్వ సొమ్ము బట్టిగా పేద ప్రజల సొమ్ము, దాన్ని అక్కడ అధికారులు పట్టించుకోకనే మేము కలెక్టర్ గారికి వచ్చినాం.
ఇక్కడ కొంతమంది ఇక్కడ మాకు ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా కొద్ది సదుపాయాలు మంచిగా కల్పించాలని కోరుకుంటున్నాం సార్ మేము. రైట్, మొత్తం కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన సమస్య కూడా వచ్చింది. కొంతమంది భూ సమస్యకు వస్తే, కొంతమంది సంబంధించిన ఆదర్శ పాఠశాలకు సంబంధించిన బిల్లులు రావట్లేవు అని కూడా వారు పెద్ద ఎత్తున కూడా కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చడానికి వచ్చినటువంటి పరిస్థితి. కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం, వారి సమస్య కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, నువ్వు ఏ సమస్య మీద కలెక్టర్ కలవడానికి వచ్చావు? మాది గవర్నమెంట్ ల్యాండ్ సార్. మాకు 2005లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు సార్. ఇచ్చినప్పుడు ఏమైందంటే మాకు కబ్జాలో పోయినాం. చూస్తే కబ్జాలో పోతే మా బావ నా భూమి పక్కబట్టి నీకు ఎక్కడిది ఈ భూమి అని మమ్మల్ని కొట్టించేసి 2-3 సంవత్సరాలు ఇబ్బంది పెడితే మీ ఎంఆర్ఓ కడిపోయినా కూడా పట్టించుకోలే. అప్పుడు ఎంఆర్ఓ శ్రీనివాసరెడ్డి ఉండు. అయితే అందరు అన్నారు కదా కోర్టుకు వెళ్ళండి అని అన్నారు. కోర్టుకు వెళ్ళిన సార్. కోర్టుకు వెళ్తే ఇప్పుడు అతను ఏం చేసిండు, 2017లో 17 గుంటలు చేయించుకుండు. 17 గుంటలు చేయించుకొని అక్కడ నాకు ఇక్కడ భూమి ఉందని నా భూమిలో వైన్స్ కట్టిండు. 2005 నుంచి తిరుగుతున్నా సార్ మాకు ఇచ్చిన భూమి కాంచి. 2017లో అసలు ఆయనకి ఏం లేకున్నా డబ్బులు పెట్టి ఎంఆర్ఓలకు 17 గుంటలు చేయించుకొని నాకు భూమి ఉందని వైన్స్ కట్టిండు. ఇప్పుడు మా భూమిలోకి రాకుండా ఆ కోర్టులు వేస్తే ఆయన భూమి పోయింది సార్, డిస్పోజల్ అయింది. అయినా కూడా ఇప్పుడు ఏం చేశారు, మొత్తానికి ఆ భూమి మా ఆయనతో సరిగా నాది దించారు. నాకు భూమి లేకుండా ఆన్లైన్లో గవర్నమెంట్ ల్యాండ్ తీసేసి సార్. అసలు ఒరిజినల్ పట్టాదారులమో బయట ఉన్నాము, అక్రమంగా చేయించుకున్న వాళ్ళు కబ్జాలో ఉన్నారు. ఇట్లాంటి ఒక్కొక్క రకమైన సమస్యతో కూడా కలెక్టర్ కార్యాలయానికి వచ్చినటువంటి పరిస్థితి కనుక కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం. కిక్కరించిపోతున్న పరిస్థితి ఉంది. ప్రజావాణి కార్యక్రమానికి మాత్రం ప్రజలు పోటెత్తున్నారు, కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని కూడా పలువురు చెప్తున్న పరిస్థితి ఉంది. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చాం, మీ సమస్య ఏంటి? మేము అజ్మాపురం నుండి వచ్చినాం సార్. పెద్ద మునిగేలు మాది మండల్. మా భూమిలో మేము ఉన్నాము, కానీ పట్టాదారు మాత్రం వేరే వాళ్ళు ఉన్నారు. బై మిస్టేక్లో ఎక్కింది అది మాకు చేయమని చెప్తే ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు డబ్బులు డిమాండ్? ఎవరి పేరు మీద అయితే వాళ్ళ ఉంది, వాళ్ళ పేరు మీదది. మా భూమి మాది 22 ఏళ్ల కిందట మేము కొన్న పొలం, అది దాతల నుండి వచ్చింది కాదు. అది మాకు ఈ ధరణి అని ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అది పోయినవి. డబ్బులు వేస్తున్నారు, నెల డబ్బులు తింటున్నారు, ఇయర్లీ వచ్చే డబ్బులు. కానీ మాకు న్యాయం జరగట్లే. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినాం, మండల ఆఫీస్ చుట్టూ తిరిగినాం, దేవరకొండ డివిజన్ చుట్టూ తిరిగినాం. ఎక్కడ పోయినా మాకు న్యాయంగా మేము ఉన్నాము. 22 ఏళ్ల నుంచి లేనిది ఈ రోజు కొత్తగా ఆమెకి ఎట్లా వస్తుంది భూమి? 22 ఏళ్ల నుంచి చూస్తున్నాం సార్. 22 ఏళ్ల నుంచి భూమి మీద ఉన్నాం మేము. ఈ రోజు కొత్తగా 5 గుంటలు ఎక్కింది ఆమెకు. 5 గుంటలు నాది అని వస్తుంది. మేము ఎట్లా ఇస్తాం? అది డబ్బులు పెట్టి కొన్నాం, మా తాతల నుండి వచ్చింది కాదు మాకు. అది మా సొంతంగా మేము కొనుక్కున్న పొలం. అది 22 ఏళ్ల కిందట 90,000కు కొన్నాం. ఆ రోజు 90 లక్షలు దాని విలువ. ఈ రోజు లక్షలు డిమాండ్ చేస్తే మేము ఎక్కడి నుంచి ఇవ్వాలి? మేము న్యాయంగా ఉన్న వాళ్ళము. తిరిగి మా చెప్పులు అరిగిపోతాయి, మాకు న్యాయం జరగట్లేదు. అందరి దగ్గరికి వెళ్ళినాం సార్, అందరి దగ్గరికి వెళ్ళినాం. ఈ రోజు నల్గొండల ప్రజావాణిలో అని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. ఆల్రెడీ పెట్టినాము, అయినా కూడా ఏం లేదు, మాకు న్యాయం జరగట్లేదు. మేము ఇంకోసారి చూస్తాం సార్, ధర్నా చేస్తాం. ఇంకా మేము మా నాన్న ఇదే గొడవలలో చనిపోయిండు. 2020 జూన్ 26 మా నాన్నకి ఏ నొప్పి రోగం ఏమీ లేదు. ఈ ల్యాండ్ ఇష్యూల వల్లనే చనిపోయిండు. ఇప్పుడు మళ్ళీ మా తమ్మునికి థ్రెట్ ఉంది, ప్రాణహాని ఉంది. మా తమ్మునికి ఏమైనా వాళ్ళే బాధ్యులు. కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా భూమిలో సమస్యలు ఎక్కువ. ఏంటి నీ సమస్య ఏంటి తల్లి? సార్ నాకు ఇల్లు లేదు సార్, నాకు రాలే, నా కొడుకు కూడా ఇప్పుడు 2వ విడతలు కూడా రాదు సార్. మొత్తం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కలెక్టర్ నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం మాత్రం కూడా ప్రజావాణి కార్యక్రమంలో కూడా మొత్తం ప్రజలందరూ కూడా పోటెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన సమస్య. ఒకరిది ఆదర్శ పాఠశాలకు సంబంధించిన బిల్లులు రావాలని ఒకరు చెప్తున్నారు, ఒకసారి భూభారతి ధరణికి సంబంధించిన భూముల్లో కూడా అవకతవకలు జరిగాయని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన సమస్యలు కూడా కలెక్టర్ కార్యాలయం వచ్చి ప్రజావాణి కార్యక్రమం చెప్తున్నారు. మరికొంతమంది మాత్రం మేము ఎన్ని సంవత్సరాల నుంచి తిరిగినా కూడా మా సమస్య పరిష్కారం కావడం లేదని కూడా వారు ఇప్పటికైనా అధికారులు స్పందించి మా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చొరవ చూపాలని కూడా వీరు కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.